ఏదో ఒక పాయింట్ పీకి ఇరికిద్దామంటే వాడికి అన్ని పాయింట్లు తెలుసు. ఎందుకంటే వాడు లాయరాయే. వీడిని మర్డర్ చేసి వాడి మీదకు తోస్తే బెయిల్ క్యాన్సిల్ అవుతుందా? మర్డర్ దాకా ఎందుకు, అటెంప్ట్ చాలు. మంచి పాయింటే పీకారు సార్. ఇదే మన ప్లాన్. రండి సార్, భోంచేద్దాం. ఏమయ్యా శివరాం, చేయవలసిందంతా చేసి ప్రశాంతంగా భోంచేస్తున్నారా? ఎందుకు చేయడు? ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్, ఏమైనా చేయగలడు. ఏమయ్యా శివరాం, నీ మొదటి భార్య చనిపోయిందంటగా? మామూలు చావు కాదండి బాబు, అతి దారుణంగా చంపబడిందట. ఏమయ్యా, మా వాళ్ళు చెప్పేది నిజమేనా? ఆ అమ్మాయి నీ వల్లే చనిపోయిందా? బాబాయ్ ఊరుకుంటారా? ఏముంది, చెయ్యిస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చాడు. చావుకేం చేస్తుంది? నువ్వు ఫోన్ చేయమ్మా. మీ ఫ్యామిలీ అంతా కలిసి మంచి అండర్స్టాండింగ్ తో చంపేశారటగా. ఇప్పుడు మా పార్వతిని నువ్వు ఒక్కడివే చంపుతావా, లేకపోతే ఫ్యామిలీ హెల్ప్ కూడా తీసుకుంటావా? అయ్యా, పెళ్లికి ముందే వాడుకున్నారటగా. అయ్యా, చంపేశారు. పట్టుపక్కన అందరి ముందు నన్ను చంపాడు. ఎలా ట్రై చేశాడు? శివరాం కత్తి తీసినాడు చూడు. సారీ, అరెస్ట్ చేయండి. వాడితో కుమ్మకాయవా? సెక్షన్ చెప్పమంటావా? శివరాం విసిరిన కత్తి గుచ్చుకుంది కోడి లెగ్గు. అయితే ఆ కోడి నుంచి కంప్లైంట్ చేయమని అప్పుడు అరెస్ట్ చేస్తాను. అమ్మకాడు మన కోడి కంప్లైంట్ ఏమిటి? ఎలా నీకు బుద్ధి జ్ఞానం ఉందా? మాట్లాడవయ్యా. అది చచ్చాకే ఫ్రై లెగ్ పీస్ అయింది. చచ్చిన కూడా సాక్షి చెప్తుందా? ఓ కరెక్ట్. ఓ పని చేయవయ్యా, ఏంటి? ఈ కోడికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ అక్కో వాళ్ళ అన్నో వాళ్ళ చెల్లి వచ్చి కంప్లైంట్ చేయమను, అప్పుడు అరెస్ట్ చేస్తా. వేరే మార్గం లేదా? ఉంది. ఏంటది? శివరామును కత్తి విసరడం బాగా ప్రాక్టీస్ చేయమను. ఆ కత్తి వచ్చి నీ గుండెల్లో కరెక్ట్ గుచ్చుకోగానే అప్పుడు అరెస్ట్ చేస్తా. వస్తా. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ తెలియదు. తప్పండి మేడం. ఏంటి అప్పచ్చన్, వారం రోజులు ఎస్టేట్ పని అని చెప్పి వెళ్ళిన వాడివి ఇప్పుడా రావడం? అంటే జ్వరం వచ్చింది మేడం. ఇది జ్వరాల సీజనా? కాదు మేడం, భూతాల సీజన్. భూతాల సీజన్ ఏంటి? మన బంగ్లాలో భూతాలు ఉన్నాయి మేడం. ఇక్కడ కూడా ఉన్నాయిలే 2 భూతాలు. అమ్మో, ఇక్కడ కూడా ఉన్నాయా? ఏంటి అప్పచ్చన్, అలా చిక్కిపోయావేంటి? చిక్కితే నిజంగా పోయేవాడినమ్మా, చిక్కలేదు కాబట్టి మీ ముందున్నాను. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? ఏం లేదమ్మా, కలర్ కోసం కక్కుర్తిపడి 3వ పెళ్లికి రెడీ అయిపోయా. ఈలోపే తెలిసింది అది పెద్ద మోహిని పిశాచని. నువ్వు దయ్యాలు నమ్ముతావా? అబ్బాయి నేను నమ్మనమ్మా, దయ్యాలే నన్ను నమ్ముతున్నట్టున్నాయి, నా వెనకాల పడి తిరుగుతున్నాయి. అయితే మీది రోహిణి నక్షత్రం ఏంటుంది? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు సార్? రోహిణి నక్షత్రం ఉన్న వాళ్ళ వెనకే ఈ మోహిని పిశాచాలు పడతాయి. ఈ తొక్కలో నక్షత్రాలు దయ్యాలంటే నాకేం భయం లేదండి. మనం భయపడే కొంది అవి మనల్ని భయపెడతా తెలుసా? అందుకే రాక్ స్టడీగా ఉన్నాను. అయినా ఇప్పుడు ఈ గొడవంతా మీకు ఎందుకండి? మీ దంపతులిద్దరు చూడముచ్చటగా ఉన్నారు, నా పని నేను చూసుకుంటాను సార్. ఓకే, నిన్ను చూసినా వీడిలో ఏ మార్పు లేదంటే వీడు పెద్ద ముదురైనా అయి ఉండాలి, లేదా నిన్ను అక్కడ దాచిపెట్టిన విషయం వీడికి తెలుసుండకపోవాలి. చచా, అప్పచ్చన్ అలాంటి వాడు కాదు. అది నేను డిసైడ్ చేస్తాను. అప్పచ్చన్, మీరా? నేనే. మీరెవరనుకున్నారు? మోహిని పిశాచేమో మొహం మీద గుద్దేద్దాం అనుకున్నాను. మీరెన్నైనా అనండి సార్, మీ మొహంలో మాత్రం ప్రేత కళ కనిపిస్తుంది. ప్రేత కళ? ఏమండి, నీళ్ళు నాకొద్దు. తాగండి. నాకు అసలు దాహం లేదు, తాగను. నీ రక్తం తాగుతా. అమ్మో, రక్తం తాగుతుంట. ఓ పని చేయ, బ్లడ్ బ్యాంక్ పెట్టుకో, రోజు తాగుతుండొచ్చు. ఎవరితో మాట్లాడుతున్నారు? అదే సార్, కనపడుతుంది కదా సార్ దయ్యం. ఎక్కడ? అదిగోండి. ఆ శిల్పమా? శిల్పంగా సార్ దయ్యం. ఈ రూమ్ లో మన ఇద్దరం తప్ప ఎవరున్నారండి? మీకు ఎవరు కనపడలేదు? ఎవరు కనపడలేదు. హాయ్ జానీ, నా ఫ్రెండ్ జానీ. ఏంటి సార్ పాపం చెయ్యి అలా అయిపోయింది? నా చేతికి ఏం కాలా, నా పెళ్ళం మీద వేసుకున్నాను. కళ్ళు దొబ్బినియా? మీ పెళ్ళం మీద చేసుకున్నారా? ఎక్కడ సార్ మీ పెళ్ళం? వాడి పెళ్ళాన్ని చేస్తున్నావేంటి? అది పార్క్ లో బెంచ్ అనుకున్నావా? అదిగా సార్, వైఫ్ అంటున్నారు, ఎక్కడ కనపడదండి సార్. ఏంటి నీకు కనపడలేదు సార్? ఏవండి, అయ్యో మంచినీళ్ళు. అయ్యో, మంచినీళ్ళని మళ్ళీ పిలుస్తుంది సార్. ఎవరు? ఎవరు? ఏంటి సార్, మీకు కనపడలేదా? నాకెవరు కనపడతలేదే. అంటే మీ మీ పెళ్ళం అక్కడ ఉందండి. ఇది రాజు. అదేంటి సార్ అలా తిప్పుతున్నాడు సార్ అతను? వాడి పెళ్ళాన్ని తిప్పుతున్నాడు. ఓహో సార్, నాకంతా ఏదో కన్ఫ్యూజన్ గా ఉంది సార్. ఉంది లేనట్లుగాను, లేనిది ఉన్నట్టుగాను కనపడుతుంది సార్. అప్పచ్చన్, లేనిది ఉన్నట్టుగా కనిపిస్తే అది ఇల్యూషన్, ఉన్నది లేనట్టు కనిపిస్తే అది డిల్యూషన్. నీకు 2 ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజన్. ఈ జబ్బుకి రెమెడీ లేదా అండి? మా డాక్టర్ అడుగు. కరెక్ట్. ఈ డాక్టరా, లాయర్ కదండి? ఇదే డిల్యూషన్ అంటే. ఏం డిల్యూషన్ సార్? సొల్యూషన్ ఉంటే చెప్పండి. అదే, డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర అబద్ధం ఆడతాను. అయితే ఒక విషయం చెప్పు, నువ్వు ఎన్ని ఎస్టేట్లు చూసుకుంటున్నావు? 8 సార్. అందులో 2 పెద్ద అయినవి. అవును సార్. మిగిలిన
6 అంటే 6. ఏయ్, చెప్పు. అవి చౌదరి గారి సార్. ఎవరా చౌదరి? ప్రమాణ పూర్తిగా పేరింటమే కానీ ఆయన ఇంతవరకు చూడలేదు సార్. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగస్వామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్వంతకటాక్షణబ్రహ్మేంద్ర గంగాధరాం. ఆపండి. ఆవిడ గారు వచ్చారు కదా, మనం ఎందుకు ఇక్కడ? పదండి. అరే ఏమైందండి? పూజ మధ్యలో వచ్చేస్తున్నారు. పాపం వస్తుందండి. పాపి వచ్చింది, అందుకే వచ్చేస్తున్నాం. పార్వతిని పట్టుకుని పాపి అంటున్నారా? శివుడు కోపం వస్తే 3వ కన్ను తెరుస్తాడు. అన్నిట్లో తలదూరుస్తాడు విష పురుగులాగా. విషపురుగా? దాన్ని ఏరి పారేయడానికే ఇక్కడికి వచ్చాను. హే పార్వతి, ఏంటి బాధపడుతున్నావా? మనల్ని బాధ పెట్టేవాళ్ళు మనవాళ్ళు కాదు, మనతో గొంతు కలిపేవాళ్లే మనవాళ్ళు. నీకు కోరస్ కావాలంతే కదా? పార్వతి, ఏంటి అలా ఉన్నావు? రేపు 10 కల్లా పోలీసులు వస్తారు, మిమ్మల్ని తీసుకెళ్తారు. ఎటైనా పారిపోండి. నీ పని చెప్తా. నా లైఫ్ కి వెలుగు ఇవ్వాలని వచ్చారు. మీ లైఫ్ చీకటవ్వటం నాకు ఇష్టం లేదు. పారిపోయేవాడినైతే ఇక్కడికి వచ్చేవాడినే కాదు, వచ్చిన తరువాత పారిపోయే ప్రసక్తే లేదు. అయినా ఈ రాత్రుంది కదా, అది చాలు జాతకాలే మారటానికి. అది ఒక్క నిమిషం. కరెక్ట్ పోయింది. పోలీసులే. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? ఎక్కడున్నారు? నేను ప్రొటెక్షన్ ఇస్తా. నువ్వు ఇక్కడే దొంగల్ని పట్టుకోవాలి. నేను పోలీస్. ఇక్కడేం చేస్తావు? బయటికి వెళ్ళు. బయటికి వెళ్ళమంటుంటే వెళ్తానమ్మా. కుక్కలు కలిసినాయి కదా, అంత స్పీడ్గా వెళ్ళలేను. సార్ ఇప్పుడు అర్థమైందిగా వాడు అసలు రూపం. నేను ముందే చెప్పాను వాడు క్రిమినల్ అని. నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్న సూట్ కేసు వాడు తీసుకెళ్లిపోయాడు. సార్ ఘోరం జరిగిపోయింది సార్. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏడు సార్? మా ఇంట్లో దొంగలు పడ్డారండి. ఒక్క ఫైల్ కనపడితే ఒట్టు. విన్నారా? నేను చెప్తూనే ఉన్నానుగా, ఇది ఆ క్రిమినల్ గాడి పనే. అసలు ఆడి ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదే. ఆ శివరాం ఎక్కడున్నా సరే పట్టుకురండి. వద్దు, ఆ శివరాం కోసం ఇంకెవరు వెతకదు. వెతకొద్దా? నిన్నో డాన్స్ అడ్డం పెట్టుకుని ఇంట్లో వాడేం చేశాడో తెలుసుగా. మీ అందరికీ ఏం కావాలి? డబ్బా లేకపోతే నా ప్రాణమా? ఏం కావాలంటే అది తీసుకోండి, కానీ శివరాంని ఎక్కడైనా సరే ప్రాణాలతో ఉండనివ్వండి. పుల్లారావు, అయ్యా, ముందు పోలీసులకు ఫోన్ చేయి. లాయరు, నీ వల్ల నా కొడుకు చచ్చిపోయాడురా. చూడండి, మీ కొడుకు తప్పు చేశాడు, వాడికి నేను శిక్ష వేయించాను. నేను చేసింది నా వృత్తి ధర్మం, అంతేగాని మీకు నాకు పర్సనల్ గా ఏ గొడవ లేదుగా. నాకుందిరా పర్సనల్. నీ వల్ల శిక్ష పడ్డ నా కొడుకు పెళ్లి జరగలేదని అవమానంతో ఆత్మహత్య చేసుకున్నారా. ఆ రోజే డిసైడ్ చేశాను నీ జీవితంలో సంతోషమే ఉండకూడదని. అందుకే నీ జీవితంలోకి వచ్చిన దివ్య అనే అమ్మాయిని దూరం చెయ్యాలనుకున్నా, చేశా. నా కొడుకు చావుకి కారణమైన ఆ శివరాం గారితో పెళ్ళా. వద్దు, నన్నేం చేయొద్దు. గతం నేను మర్చిపోలేదురా. దివ్య చావుతో నువ్వు ప్రాక్టీసు మానేసి తాగుబోతు అయిపోయావు. మళ్ళీ నీ జీవితంలోకి పార్వతి వచ్చింది. దాన్ని తీసుకురమ్మని మావాణ్ణి పంపిస్తే ఈలోపు ఇంకెవడో వచ్చి దాన్ని తీసుకుపోయాడు. నిన్నిప్పుడు వదిలేశాననుకో,
ఆ పార్వతిని కాపాడి మీరిద్దరూ సంతోషంగా ఉంటారు.